సో చాలామంది పేరెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సార్ నల్లకుంట ఓల్డ్ సెంటర్ అంట కదా, అక్కడ రిజల్ట్స్ బాగుంటాయి, లేకపోతే శంషాబాద్ బాగుంటుంది, లేకపోతే ఇది బాగుంటుంది అది బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏం చేస్తారు, మా సిఓ క్యాంపస్ ఇక్కడ ఉంది, లేకపోతే ఫలానా భవన్ XYZ భవన్లో టాప్ ఫ్యాకల్టీ ఉంటారు, టాపర్స్ ఉంటారు. ఈ రకంగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏం చేస్తారంటే ఆ క్యాంపస్ని హైలైట్ చేసి ఆ క్యాంపస్లో ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బేసికలీ ఇట్స్ అ కమర్షియల్ డెసిషన్. సో మేము దానికి టోటలీ ఆపోజిట్, దానికి టోటలీ వ్యతిరేకం. ఎందుకంటే మేము ఏ క్యాంపస్లో అయినా మా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఐఐటీలో కానీ నీట్లో కానీ సీట్ తెప్పించడం. సో హౌ కెన్ వి సే దట్ మీరు ఆ క్యాంపస్లో చదివితే మీకు ఎక్కువ ప్రాబబిలిటీ, ఈ క్యాంపస్లో చెప్తే తక్కువ ప్రాబబిలిటీ? అది కరెక్ట్ కాదు. అది కమర్షియల్గా ఇట్ మే మేక్ డెసిషన్, ఫీజులు పెంచుకోవడానికి పనికొస్తుంది, కానీ అది ఎడ్యుకేషన్ కాదు. సో మేమేం చేస్తామంటే అన్ని సెంటర్స్లో, ఆల్ సెంటర్స్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ. మా దగ్గర ఏ సెంటర్లోనైనా ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తున్నారంటే మినిమం 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు ఏ సెంటర్లోనైనా. అంతేగాని ఎక్కడో స్టార్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు, ఇంకో లేదో టాపర్స్ ఇంకో చోట ఉంటారు, అలాగేమీ డిఫరెన్సెస్ ఉండవు. సో ఫ్యాకల్టీ పరంగా దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, మీ కన్వీనియన్స్ చూసి జాయిన్ అవ్వండి. అన్ని సెంటర్స్లో ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ ద సేమ్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇస్ ద సేమ్, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఇస్ ద సేమ్.